ఇక జుల్ఫియాలో జహంగీర్ ఖాన్ భార్య సరీనా బీబీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పిఎస్లోకి చొరబడి జహంగీర్ ఖాన్ను విడుదల చేయించడానికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే సరీనా బీబీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఫల్తా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారం రోజుల క్రితంగా జహంగీర్ ఖాన్ని అరెస్ట్ చేయడము అనంతర పరిణామాలు. దాదాపు జహంగీర్ ఖాన్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో తర్వాత ఇక్కడ మనకు ఫల్తా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కీలకంగా కూడా ఇటు అంటే ఫల్తా పోలీస్ స్టేషన్ పై దాడులు చేయడానికి కూడా ఒక కుట్ర పన్నారు అన్నటువంటి ఆరోపణల మీద జహంగీర్ ఖాన్ భార్య ఇటు రెజినా బీబీని ఇటు ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 4 రోజుల క్రితంగా ఇటు ఫల్తా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటిది దాదాపు ఒక 50 మంది మహిళలతో మూకుమ్మడిగా ఇటు లోపల ఎవరైతే జహంగీర్ ఖాన్కి సంబంధించినటువంటి అరెస్ట్ చేసినటువంటి ఉన్నటువంటి ప్రదేశమో ఆ ప్రదేశానికి దాడి చేసేసి లోపల ఉండేటటువంటి భర్తను విడిపించేటటువంటి ప్రయత్నము చేసింది అన్నటువంటిది. అంతేకాకుండా 3 రోజుల పాటు అంటే ఫల్తా పోలీస్ స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంగా 3 రోజుల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి అండర్ గ్రౌండ్ సమావేశాలు కూడా జరిపింది ఈ రెజినా బీబీ. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితంగా ఫల్తా ఏదైతే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటిది ముట్టడించినటువంటి సందర్భంలో కొంత ఘర్షణ జరిగినటువంటిది. అప్పటి నుంచి కూడా రెజినా బీబీ అంటే ఈ ఫల్తా తర్వాత అనేక ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆమె కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఈరోజు ఉదయమో ఆమె ఇండో నేపాల్కి సంబంధించినటువంటి సరిహద్దులో ఉన్నారు అన్నటువంటి కీలక సమాచారంతో పోలీసులు రెస్క్యూ సిబ్బంది అంతా కలిసి అక్కడ రెస్క్యూ చేసేసి ఆమెను అరెస్ట్ చేసినటువంటిది. అంటే మొత్తము అంటే ఈ ఘర్షణల తర్వాత ఇప్పటి వరకు కూడా 26 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కీలకంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 3 రోజుల క్రితంగా తన భర్తను విడిపించకపోతే ఖచ్చితంగా ఈ ఫల్తా నియోజకవర్గము కానీ డైమండ్ హార్బర్ కానీ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలపై దాడులు చేస్తాము అన్నటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, దేశ భద్రతకు ముప్పు తెప్పించేటటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. వీటిపై సెక్షన్స్పై దాడి చేసి ఆమెను అరెస్ట్ చేసే విధంగా కూడా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల నుంచి కూడా ఆమె కొరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చిట్ట చివరికి ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఆమె ఉన్నటువంటి సమాచారంతో ఈరోజు ఉదయం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే గత 4 రోజుల నుంచి కొంత ఉద్రిక్తత వాతావరణము ఇటు ఫల్తా తర్వాత డైమండ్ హార్బర్ ఈ ప్రాంతాలంతా కూడా ప్రతి దాడులతో దద్దరిల్లుతున్నటువంటిది. ఈమె అంటే ఎవరైతే రెజినా బీబీ ఈమెతో పాటు మహిళలు అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలను రెచ్చగొట్టే విధంగా కూడా పోలీస్ స్టేషన్ పై దాడి మరికొందరిపై కూడా దాడి చేయడంతో ఇది ఈ విధమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ కీలకంగా ఈరోజు ఉదయం కూడా ఇటు బెంగాల్ సీఎం కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా దాడులు చేసినా దాడులు చేసినటువంటి వ్యక్తుల ఆస్తులను జప్తు చేసుకొని అంటే నష్టపోయినటువంటి వారికి పరిహారంగా చెల్లిస్తామంటూ కూడా బెంగాల్ సీఎం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఫల్తా తర్వాత జహంగీర్ ఖాన్, పుష్ప, ఇటు రెజినా బీబీ, డైమండ్ హార్బర్ అంతా కూడా కొంత ఉద్రిక్తత ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇండో నేపాల్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధృవీకరించడం జరిగింది. థ్యాంక్ యూ కళ.